అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. డిసెంబర్ 4, 2025 రోజున తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం గారు, రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారి సమక్షంలో కరీంనగర్ తిగలోటపల్లికి చెందిన ఎండి బాబన్న గారిని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే కరీంనగర్ సీతారాంపూర్కు చెందిన కస్తూరి బాలకృష్ణ గారిని కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం గారు, రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారి సమక్షంలో ఎండి బాబన్న గారికి, కస్తూరి బాలకృష్ణ గారికి నియామక పత్రాలను అందజేసి తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి చిహ్న సూచిక కండువాలను కప్పి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా శాఖ నుండి మన జిల్లా ఉపాధ్యక్షునిగా ఎండి బాబన్న గారిని నియమిస్తున్నాం. అలాగే డాక్టర్ బాలకృష్ణ గారిని జిల్లా కార్యదర్శిగా కూడా నియామకం చేస్తున్నాం. వారికి నియామక పత్రాలు కూడా అందజేస్తున్నాము. మన బాబన్న జిల్లా ఉపాధ్యక్షునిగా బాబన్న గారిని మన కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమిస్తున్నాము. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి జిల్లా శాఖ నియామక పత్రాన్ని అందజేస్తున్నాము. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా డాక్టర్ బాలకృష్ణ గారిని నియామక పత్రం అందజేస్తున్నాము. వారిని నియమిస్తూ వారికి నియామక పత్రాన్ని అందజేస్తున్నాము. కండువాలను ధరింపజేసి నియామక పత్రాలను అందించిన అనంతరం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాబన్న గారిని, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కస్తూరి బాలకృష్ణ గారిని, జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం గారు, రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారు శాల్వాలతో సన్మానించారు. ఈరోజు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో నాకు చింతల మల్లేశం గారు జిల్లా అధ్యక్షులు మరియు చంద్రమౌళి గారు కమిటీ చైర్మన్లు ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఉప అధ్యక్షుడు అనే పదవి కరీంనగర్ జిల్లా ఇవ్వడం జరిగినది. ఆ ఒప్పంద పథకం అనేది నేను తీసుకోవడం జరిగినది. మరియు ఇంకా ఇలాంటి ఎన్నో సేవలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మరియు నా పైన ఉన్న నమ్మకం కొద్దీ మా మల్లేశం గారు, మా చైర్మన్ చంద్రమోహన్ గారు ఆధ్వర్యంలో నాకు ఈరోజు పదవి నుండి ఇవ్వడం జరిగినందుకు, ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరియు సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాలకు సంబంధించి నాకు నియామక పత్రం నాకు జిల్లా కార్యదర్శిగా చింతల మల్లేశం, జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో అలిపిరెడ్డి చంద్రమౌళి రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ గారు వల్ల నేను పదవి తీసుకోవడం జరిగింది. నియామక పత్రం నేను చాలా నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను సేవ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు మన తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా శాఖ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయనున్నది. ఈ సమావేశంలో మన ఎండి బాబన్న గారికి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అతను ఈ బాధ్యత నిర్వహిస్తానని ముందుకు వచ్చింది కాబట్టి అతనికి ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ బాలకృష్ణ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది. మేము ఈ సమావేశంలో మా 11 బీసీ ఫెడరేషన్ కులాలకు, మన గౌడ కులానికి, పద్మశాలి కులానికి ఏ విధంగా 50 సంవత్సరాలకు ఒకే పింఛని ఇస్తున్నారు, అట్లనే మా ఫెడరేషన్లో ఉన్న మిగతా బీసీ కులాలకు అదే వయోపరిమితిని నియమించాలని ఆ ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేమందరం ఈ 11 ఫెడరేషన్ల కులాల్లో ఉన్న వాళ్ళందరూ చేతి వృత్తిలో పనిచేసుకునే వాళ్ళే. ఆర్థికంగా వాళ్ళు పనిచేసి వాళ్ళ వృద్ధాప్యం 50 ఏళ్ళకే వృద్ధాప్యం వచ్చే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా వర్తింపజేస్తున్నారో 50 సంవత్సరాలకే విద్యాప పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, శ్రీ చైతన్య కాలేజెస్, ఎస్విజెసి విద్యా సంస్థలు, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్,
ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, కరీంనగర్. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం.